ఇప్పుడు అంజిరెడ్డి గారు ఉన్నారు. ఎస్ఆర్ ఫౌండేషన్ నుంచి పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నారు, స్కాలర్షిప్స్ చేస్తున్నారు. మాకు సీరియల్ నెంబర్ 1 ప్రకారం ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళు బాక్స్ ఒకటి ఉంటుంది, బాక్స్లో వాళ్ళు ఇచ్చిన పెన్తో 1 అని రాయాలంతే. ఇట్లా రాసినా ఇది పోతుంది, ఓన్లీ ఇట్లా గీత పెట్టేసాను అంతే. వాళ్ళు చెప్తారు ఆటోమేటిక్ ఏంటంటే దాన్ని బట్టి. మోదీ గారు మొన్న ఇచ్చిన బడ్జెట్లో 12,75,000 ఇచ్చారు. ప్రతి ఎంప్లాయీకి 1,00,000 రూపాయల నుంచి 1,50,000 వరకు, ఒక్కొక్కరికి 1,25,000 దాకా బెనిఫిట్ అవుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము ఎంపీలు వాళ్ళందరూ లెటర్ కూడా రాసినాము. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వాళ్ళందరికీ 5 లక్షల నుంచి 15 లక్షల దాకా ఓడీ ఫెసిలిటీ కూడా ఇప్పించాలని ప్రపోజల్ పెడుతున్నాం. ఓడీ ఫెసిలిటీ ఇన్ టైం శాలరీ రాకపోతే వాళ్ళకు ఇది బెనిఫిట్ అవుతుందని ప్రపోజల్ ఉన్నది. ఒకవేళ మీరు మండలిలో గెలిపిస్తే దాన్ని బట్టి చేస్తా ఉన్నాం. ఏది ఉన్నా మీకు అందుబాటులో ఉండి వర్కౌట్ చేస్తామని తెలియజేస్తాం. ఎందుకంటే మీరు అంత మేధావులు. దేశం స్ట్రాంగ్ బాగుండాలంటే మోదీ గారే ఉండాలి. 5వ ఆర్థిక దేశం కింద ఉన్న ప్రపంచంలో పోటీ పడితే రాబోయే రోజుల్లో 3వ ఆర్థిక దేశం కింద తీసుకొస్తానని చెప్పడం జరిగింది. ఏంటంటే ఏదన్నా ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు అందరికీ ఫలాలు అందాలి, అందరూ ఉండాలి, అందులో మనం ఉండాలని. భారతదేశం సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నట్టు, సబ్కా సాత్ అన్నట్టు. అందుకోసానికి మీరు ఆ ప్లాన్తో వర్కౌట్ చేయండి. ఇంకోటి చిన్న వ్యాపారస్తులు కూడా ఇది ఏదైతే బడ్జెట్ పెట్టిన తర్వాత వాళ్ళకు ఎంత బెనిఫిట్ అవుతుంది అంటే చాలా బెనిఫిట్ అవుతుంది. లోన్ కూడా చాలా ఎక్కువ రానికి ఆస్కారం ఉంటుంది. గతంలో ఎవరైతే 3 lakhs దాకా ఉండేనో 3 లక్షల 3,50,000 4 లక్షలని ఇన్కమ్ చూపిస్తూ ఉండే. ఇప్పుడు 12 లక్షలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు 15 లక్షలు ఇన్కమ్ చూపిస్తారు. 15 లక్షలు ఇస్తే ఇంటూ 10 times కోటిన్నర లోన్ రానికి ఆస్కారం ఉంటుంది. అంటే దాంతో ఎంతో బెనిఫిట్స్ ఉన్నాయి. దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, తర్వాత స్టార్టప్ ఇండియా, తర్వాత ఏంటంటే ముద్రా లోన్, చాలామందికి ఇవన్నీ బెనిఫిట్స్ అవుతూ ఉంటాయి. ప్లానింగ్ అనేది ప్రపోజల్ చేసుకుని నేషనల్ హైవే ఎంత బాగుంటుందో మీరు చూడండి. ట్రైన్స్ కూడా 5,775 కోట్లు మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొమరెల్లి మల్లన్న దగ్గర స్టేషన్ కూడా వస్తుంది ఒకటి. అట్లా బాగా బెనిఫిట్స్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ గవర్నమెంట్ ఏవైతే ఇచ్చారో చాలామందికి ఇచ్చిన వాగ్దానాలు, అవన్నీ వాగ్దానాలు మేము మండలిలో వాళ్ళని ప్రశ్నించడానికి నాకు ఓటు వేయమని చెప్తున్నాం అంతే. థ్యాంక్ యూ సంగతి. వీళ్ళకి పాంప్లెట్స్ ఇచ్చారా? ఇచ్చిరా?